వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ఏఈ ఉద్యోగాలకు అఫీషియల్గా ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఇవి మండల్ లెవెల్ జాబ్స్ అండి. చాలా మంచి ఉద్యోగాలు. అండ్ ఇంతకుముందే అంటే ఒక 10 days బ్యాక్ నేను ఏఈఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా సేమ్ జాబ్సే, అయితే అవి మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇవి మాత్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఈఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి స్టార్టింగ్లో మనకి పర్ మంత్ 70,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏముండదు. ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని జాబ్స్ కూడా కామన్గా ఉంటుంది. ఏమేమి జాబ్స్ ఉన్నాయి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి. అవుట్ సోర్సింగ్ కానివ్వండి, లేదా కాంట్రాక్టువల్ బేస్ కానివ్వండి, లేదా టర్మ్ బేసిస్ పైన అయితే ఈ జాబ్స్ని వీళ్ళు ఫిల్ చేయడం లేదు. మనకి పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటిని మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, క్వికీ.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 years పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. క్వికీ.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ద్వారా అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే మనం చూసుకున్నట్లయితే 48,440గా ఉంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో 70,000కు పైగా శాలరీ పర్ మంత్కి మనకి రావడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు అని ఇచ్చారు. సో 18 నుంచి 42 అనేది మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు 18 నుంచి 47 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 18 నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఫీజు అనేది పే చేయాలి. ₹370 ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ ₹80 ప్రాసెసింగ్ ఫీజు అనేది వీళ్ళకి ఉండదు. మిగిలిన ₹250 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం 11 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 3 రకాల పోస్టులనే ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అండి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటే ఏంటి అంటే ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే పోస్టులు ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటారు. ఎందుకు ఫిల్ అవ్వకుండా ఉండిపోయి ఉంటాయి అంటే కొంతమంది క్యాండిడేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ విత్ డిజేబిలిటీ అనుకోండి, ఆ కేటగిరీలో ఎవరో ఒకరు క్యాండిడేట్ లేకపోవడం, అంటే జాబ్కి అప్లై చేయకపోవడం ఆ కేటగిరీలో, లేదా జాబ్కి అప్లై చేసినా కట్ ఆఫ్ ఎవరో రీచ్ అవ్వకపోవడం ఇలాంటివి అన్నమాట. లేదా జాబ్కి సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వకపోవడం, లేదా జాబ్లో జాయిన్ అయ్యి 1 or 2 months జాబ్ చేసి మళ్ళీ జాబ్ రిజైన్ చేయడం, ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ అంటారు. సో వాటి కోసం ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, ఏపీ రూరల్ వాటర్ సప్లై ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై ఏదైతే ఉందో, అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో అందులో 4 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఏపీ వాటర్ రిసోర్సెస్ సంబంధించి 5 జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ మెకానికల్
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 11 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ జోన్ వైజ్గా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అసలు జోన్ మనం ఏ జోన్ కిందకి ఇస్తాం? మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జోన్లు ఉన్నాయి. మనం ఏ జోన్ కిందకు వస్తాము అని తెలుసుకుంటే మనకి అప్లై చేసుకోవచ్చా, మనకి అక్కడ వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది అర్థం అవడం జరుగుతుంది. సో చూడండి, జోన్ 1 వచ్చి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించింది. అలాగే జోన్ 2 వచ్చి మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించింది. అండ్ జోన్ 3 వచ్చి మనకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 వచ్చి రాయలసీమ పాత 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించింది. ఇక్కడ చాలామందికి డౌట్ ఉండవచ్చు, కొత్త జిల్లాలు ఏవేంటి అని. సో ఇవన్నీ కూడా పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాతిపదికన మనకి జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. మీరు పాత జిల్లాల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో పాతవి, వాటి ప్రకారమే మీరు చూసుకోవాలన్నమాట. మీరు ఆ పాత డిస్టిక్లో ఏ జిల్లా కిందకు వస్తారని చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇన్ ఏపీ రూరల్ వాటర్ సప్లై సంబంధించి జోన్ 1 లోకల్లో ఒక వేకెన్సీ ఉంది. జోన్ 2లో ఏం వేకెన్సీస్ లేవు. జోన్ 3లో ఓపెన్లో 2 ఉన్నాయి. జోన్ 4లో లోకల్లో ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి ఏపీ వాటర్ రిసోర్సెస్ సబార్డినేట్ సర్వీసెస్లో అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 3లో 2 ఉన్నాయి. అలాగే జోన్ 4కు సంబంధించి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జోన్లో కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా మెకానికల్ ఏపీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి జోన్ 1లో ఒక వేకెన్సీ, జోన్ 1లోనే ఒక 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మిగిలిన జోన్లో వేకెన్సీ అనేది లేదు, ఇక్కడ మీరు గమనించాలి. అండ్ జోన్ 1లో కూడా ఇది ఓపెన్ కేటగిరీలో ఉంది ఒక పోస్ట్ కాబట్టి అదర్ జోన్స్ వాళ్ళు కూడా దీనికి పోటీ పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం 3 రకాల పోస్టులను చెప్పుకున్నాం కదా, వాటన్నిటికీ కూడా ఒకే ఎగ్జామినేషన్ అనేది సింగిల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏమీ ఉండదు, ఒకే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈ ఎగ్జామినేషన్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అని 2 ఉంటాయి. పేపర్ 1 పొద్దున్న కండక్ట్ చేస్తారు, పేపర్ 2 మధ్యాహ్నం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే రోజు ఏ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది. 150 క్వశ్చన్లు, 150 నిమిషాల టైము, 150 మార్కులకి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 వచ్చి మనకి సివిల్ లేదా మెకానికల్కి సంబంధించింది. డిప్లొమా స్టాండర్డ్లో ఇది క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులకి పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కలిపి 300 మార్కులకి సెలెక్షన్ అనేది చేస్తారు. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి యాజ్ పర్ GOMS నెంబర్ 235 ప్రకారం అని మనకి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఇక సిలబస్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఇండియన్ హిస్టరీ సంబంధించి, అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ జాగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, డేటా అనాలిసిస్ అనేది మనకి పేపర్ 1 సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ యొక్క సిలబస్. పేపర్ 2లో మనకి ఇది సివిల్ అండ్ మెకానికల్ సంబంధించి సిలబస్ అనేది ఉంటుంది. సాలిడ్ మెకానిక్స్ కానివ్వండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా ఉంటుందన్నమాట. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT అనేది కండక్ట్ చేస్తారు. ఈ CPTలో మనం జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, మ్యాక్సిమం మార్క్స్ అనేది మనం స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. సో CPT అనేది 100 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇది 1 గంట పాటు మనకు టైం ఇస్తారు. SC ST పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 30 మార్కులు తెచ్చుకోవాలి 100కు గాను, BC అయితే 35, OC అయితే 40 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుంది అంటే మన బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, OSలో ఎన్ని రకాలు ఉంటాయి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి, ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అండ్ టైపింగ్ ఏ విధంగా మీకుంది, సరిగ్గా టైప్ చేస్తున్నారా లేదా, అండ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టేబుల్స్ ఇన్సర్ట్ చేయడము, టైపింగ్ స్పీడు, ఇలాంటివన్నీ కూడా మనకి టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇందులో జస్ట్ మనం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇక ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 25/9/2025 నుంచి 15/10/2025 మధ్యలో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. psc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసే లింకును, అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.